దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశ ప్రార్థన కూడికలో పాల్గొందిన మీకందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 8వ వాక్యం, 10, 11 వాక్యాలు చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నారు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరమున నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నింటినీ నేను సమూలముగా నాశనము చేసేదను. ఆమేన్. వాగ్దానం నోట్ చేసుకోండి. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 8వ వాక్యం, నీకున్న కాడి నీ మెడ నుండకుండా నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. నీకున్న కాడి నీ మెడ నుండకుండా నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నారు. దేవునికి స్తోత్ర. ఈ ఆగస్టు మాసం కోసం నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన ఈ వాగ్దానం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ పూట మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతియగు దేవుడే సెలవిచ్చుచున్నటువంటి శ్రేష్టమైన మాట, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దానిని విరుస్తాను, నీ కట్లన్నింటినీ తెంపుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాడి కట్లను విరుస్తానని, కట్లన్నీ తెంచుతానని అభయమిస్తున్నాడు. ఎవరి గురించి అనంటే, యాకోబు అనే ఒక వ్యక్తిని గురించి, అతని సంతతిని గురించి, అతని వంశాన్ని గురించి, అతని జాతిని గురించి చెప్పినట్లుగా మనం ఈ లేఖనంలో గమనిస్తాం. క్రైస్తవులందరికీ, దేవుని పిల్లలందరికీ కూడా ఇజ్రాయేలు లేదా యాకోబు సుపరిచితుడైనటువంటి వ్యక్తి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చాలా చోట్ల బైబిల్లో మనం గమనిస్తాం. యాకోబు దేవుడునని దేవుడు చెప్పుకోవటానికి సిగ్గుపడలేదట. పలు సందర్భాలలో యాకోబు వంశాన్ని గురించి, యాకోబు సంతానాన్ని గురించి ఎన్నో విలువైన మాటలు రాయబడ్డాయి. దేవుడు యాకోబు వంశాన్ని ఏలుచున్నాడని, దేవుడు యాకోబుకు ఆశ్రయమై ఉన్నాడని, యాకోబుకి తోడై ఉన్నాడని,
ఎన్నో శ్రేష్టమైన మాటలు ఇక్కడ రాయబడ్డాయి బైబిల్లో. అయితే ఈ పూట వ్యక్తిగతముగాను, కుటుంబ పరంగాను, సంఘపరంగాను, సమాజంలో దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజల జీవితాలలో ఒక్కొక్కరి మెడ మీద ఉన్నటువంటి కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. కట్టబడినటువంటి కట్లన్నీ కాల్చివేసి, తెంచివేసి అద్భుతమైనటువంటి విడుదల, విజయము దేవుడే అనుగ్రహించునుగాక. సర్వసాధారణంగా యోక్, కాడి అనేది పశువుల మెడ మీద ఉంచుతారు రైతులు. పొలం దున్నటానికి కానీ, కళ్ళం తొక్కేటప్పుడు కానీ, బరువులు మోసేటప్పుడు కానీ, ఆ బండికి ఎదురుగా ఒక కాడి ఉంటుంది. కాడికి కాడి పలుపులు ఉంటాయి, కాడి మాను కట్లు ఉంటాయి. ఆ కాడి కిందకి వెళ్ళిన తర్వాత కట్లుతో బిగిచేస్తారు. ఇక వ్యవసాయం చేయించడం కానీ, కళ్ళం తొక్కించడం కానీ, భారమైనటువంటి బరువులు వాటి చేత మోయించడం కానీ జరుగుతుంది. అలాగే దేవుని పిల్లల జీవితాలలో కంటికి కనబడని కాడి భుజస్కంధాల మీద, మెడ మీద పెట్టబడింది. కంటికి కనబడని కట్లు అంతరంగంలో, జీవిత ప్రయాణంలో ఎంతమందినో ఆవరించి ఆ కట్ల చేత కట్టబడిన స్థితిలో చాలామంది ఉన్నారు. ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో మీ మెడ మీద ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా ఎలాంటి కాడి నీ భుజాల మీద ఉన్నప్పటికీ, నీ మెడ మీద ఉండి నీకు భారము కలిగిస్తూ, నిన్ను బలహీనపరుస్తూ, కృంగదీస్తూ ఉన్నటువంటి కాడైనా, నిన్ను కట్టి బంధించినటువంటి పాపపు కట్లైనా, సాతాను కట్లైనా, మరణపు కట్లైనా, ఆచారపు కట్లైనా, ఏవైనా సరే కాడి విరిగిపోతుంది ఈ నెలలో ఖచ్చితంగా. కట్లన్నీ యేసు నామములో తెంపబడునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. కాడి ఏమిటి? ఏ విధమైన కాడి దేవుని పిల్లల మెడ మీద పెట్టబడింది? ఆ కాడి ఎప్పుడు విరగగొట్టబడుతుంది? ఆ కాడి భుజాల మీద, మెడ మీద ఉన్నంత కాలం ఒక వ్యక్తి జీవితం, ఒక విశ్వాసి జీవితం, ఒక సేవకుని జీవితం ఎంత దుర్భరంగా, ప్రయాసగా, కష్టతరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ కాడి విరిగినప్పుడు కలిగే విశ్రాంతి, విజయం, నెమ్మది, మేలు, క్షేమం, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి అనే వివరాలు ఈ పూటనే మీతో చెప్తాను. జాగ్రత్తగా వినండి. సర్వమానవాళి మీద, క్రైస్తవుల మీద, దేవుని ప్రజల మీద, వారి మెడ మీద భారముగా ఉన్నటువంటి కాడి ఏమిటి? ఆ కాడిని దేవుడు ఎప్పుడు విరుస్తాడు? ఆ కాడి విరవబడినప్పుడు కలిగే ప్రయోజనాలు, ప్రతిఫలాలు ఎలా ఉంటాయి అని చక్కని మాటలు ఈ పూట మీకు అందిస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. దేవుడు మీకు అందరికీ గ్రహింపు శక్తిని దయచేయునుగాక. ఏమిటి మానవాళి మీద, మెడ మీద ఉంచబడినటువంటి ఆ కాడి ఏమిటి? విలాపవాక్యములు 1వ అధ్యాయం 14వ వాక్యం, 20వ వాక్యం చదువుతున్నారు. గమనించండి బైబిల్ గ్రంథాన్ని. కాడి కట్టినట్లుగా
తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకి ఎక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు, అప్పగించాడు. నేను శత్రువుల ఎదుట లేవలేక పడిపోతిని. 20వ వాక్యం. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహ కార్యములను బట్టి నా గుండె నా లోపట కొట్టుకుని బలహీనపరచబడుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము కలుగజేయుచున్నది. ఇండ్లలో నానా విధములైన మరణకరమైన వ్యాధులు ఉన్నవి. తలలు పైకెత్తి చూడండి. ఇక్కడ విలాప కార్యముల గ్రంథకర్త, కన్నీటి ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి యిర్మీయా ఆనాటి ప్రజలను గురించి ఒక ప్రత్యేకమైన మాట చెప్తున్నాడు. ఏమనంటే, కాడి కట్టినట్లుగా నా మెడ మీద నా అపరాధములు కట్టబడి ఉన్నాయి. కాడి కట్టినట్లుగా, పశువుకి మెడల మీద కాడి కట్టినట్లుగా నా అపరాధములన్నీ, నా పాపాలన్నీ, నా దోషాలన్నీ, నేను చేసిన పొరపాట్లన్నీ నా మెడ మీదకెక్కి నా మీద కాడిలాగా కట్టబడి ఉన్నాయి. అందును బట్టి నా బలమంతా కూడా క్షీణించిపోయి, తరిగిపోయి, కరిగిపోయి, ఇప్పుడు నేను చాలా బలహీనుడినైపోయాను. చాలా బలహీనతలలో బంధించబడి ఉన్నాను. అంత మాత్రమే కాదు, శత్రువు ఎదుట నిలవలేక పడగొట్టబడి, పతనమైపోయి, పాడైపోయి, శత్రువు అతిశయించేటట్లు, ఆనందించేటట్లు, గంతులు వేసేటట్లుగా పూర్తిగా శత్రువు యొక్క వశానికి దేవుడు నన్ను అప్పగించేశాడు. కాబట్టి శత్రువు ఎదుట నేను కూలిపోయాను, నేను కుప్పకూలిపోయాను. ఇక లేవలేని పరిస్థితులలో నా బ్రతుకు, నా జీవితం, నా ప్రజల పరిస్థితులు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, నా అంతరంగం క్షోభిల్లుచున్నది. ఎన్నో రకాల ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, కడగండ్లు, కలవరాలు, కలతలు, కన్నీటిమయమైనటువంటి పరిస్థితులు. అంత మాత్రమే కాదు, నా లోపట నా గుండె తీవ్ర స్థాయిలో విపరీతంగా కొట్టి 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 ఆ గుండె అంతా అవిసిపోయి బలహీనమైపోయింది. అంత మాత్రమే కాదు, వీధులలో, పట్టణాలలో, రాష్ట్రంలో ఎక్కడ చూసినా, దేశంలో ఎక్కడ చూసినా ఖడ్గం జన నష్టాన్ని కలుగజేయుచున్నది. పట్టపగలే నడివీధుల్లో నరహత్యలు, పశువుల్ని నరికినట్లుగా మనుషుల్ని నరుకుతూ జన నష్టం కలుగజేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఏ ఇంటిలో చూసినా నానా విధములైనటువంటి మరణకరమైనటువంటి రోగాలు, దీర్ఘకాలిక రోగాలు, కఠినమైన రోగాలు, కుదరజాలని ఉదర వ్యాధులు, ప్రతి ఇంటిలో రోగాల పుట్ట, వ్యసనాల గొట్ట అన్నట్లుగా పెద్ద హాస్పిటల్లో ఉండే మెడిసిన్ అంతా అరమరల్లో శేషాలు వరుసనే. ఉదయం డోసు, మధ్యాహ్నం డోసు, ఈవినింగ్ డోసు అన్నీ పేర్చి మందుల కంపు. ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు. కారణం, ఇంటిలో ప్రతి వారికి నానా విధములైన మరణకరమైన రోగాలు, ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు, పిల్లల ద్వారా వచ్చే ఇబ్బందులు, కరువు ద్వారా వచ్చే ఇబ్బందులు, కష్టాల ద్వారా వచ్చే ఇబ్బందులు, రోగాల ద్వారా వచ్చే ఇబ్బందులు, శత్రువుల ద్వారా వచ్చే ఇబ్బందులు,
ఇంటి వారి ద్వారా వచ్చే ఇబ్బందులు, నానా రకాల ఇబ్బందులు మరొక ప్రక్క. నా అంతరంగం క్షోభిల్లుచున్నది, లోపల నేను మదన పడుతూ ఉన్నాను. మానసికమైన సంఘర్షణ నా ఆంతర్యంలో అధికమవుతూ ఉన్నది. గుండె రోజు రోజుకి బలహీనమైపోతుంది. రక్త ప్రసరణ మందగిల్లిపోతూ ఉంది. రక్తం బలహీనమవుతూ ఉంది. శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోతుంది. మరణకరమైన రోగాలు ప్రతిరోజు బాధ పెడతా మనశ్శాంతిని దోచుకుంటా ఉన్నాయి. యెహోవా చూడయ్యా, ఒక్కసారి చూడయ్యా, కాడి కట్టినట్లుగా నా మెడ మీద ఈ అపరాధపు కాడి, ఇనప కాడి, బలమైన కాడి, దాస్యమనే కాడి, పాపపు కాడి, అపవాది పెట్టిన కాడి ఉన్న కారణాన్ని బట్టి పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి. ఇంటి నిండా సామానున్నా, ఒంటి నిండా నగలున్నా, జేబు నిండా డబ్బులున్నా, డైనింగ్ హాల్లో టేబుల్ మీద అన్ని రకాల రుచికరమైన భోజన పదార్థాలు పేర్చి ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎందరు ఉన్నా, కానీ గుప్పెడు గుండెకి మనశ్శాంతి కరువైపోయింది. మనీ ఉంది, కావలసినంత మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి. కారణం ఏంటి అని అంటే బైబిల్ చెప్తుంది, ఏదో ఒక బలమైన కాడి నీ మెడ మీద ఉంది. ఆ కాడి ఉన్న కారణాన్ని బట్టే నీ అంతరంగం క్షోభిల్లుచున్నది. మీ గుండె కొట్టుకుని అవిసిపోయి బలహీనమవుతుంది. ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు. నానా విధములైన మరణకరమైన రోగాలు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయి. మీ బలమంతా తరిగిపోతుంది. చూడటానికి నున్నగా పిప్పర్మెంట్ బస్తాలాగా ఉన్నప్పటికీ ఏమి బలము లేనటువంటి ఒట్టివారిగా ఉన్నటువంటి పరిస్థితులు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నారు. శత్రువు ఎదుట ఇక కోలుకోలేనటువంటి పరిస్థితి, తిరిగి కట్టబడలేని పరిస్థితి, తిరిగి ఉద్ధరించబడలేని స్థితి, ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడలేని పరిస్థితుల్లో శత్రువుల మధ్యలో అపహాస్యాస్పదంగా, దూషణాస్పదంగా, నిందాస్పదంగా మార్చబట్టని కారణం ఏంటంటే ఏదో ఒక రకమైన కాడి మీ మెడ మీద ఉంది ఉంది ఉంది. ఆగి ఆలోచించండి. అపరాధమనే కాడి మీ మెడ మీద ఉన్నంత కాలం, మీ బ్రతుకులో ఉన్నంత కాలం, నీ జీవిత యాత్రలో ఉన్నంత కాలం, మీ జీవితంలో ఎంత బలవంతుడైనా సరే బలహీనుడైపోతాడు. ఎంత గట్టివాడైనా ఒట్టివాడిగా మిగిలిపోతాడు. శత్రువులను బెదిరించిన వాడు కూడా శత్రువులను చూసి భయపడి గజగజ వణికే పరిస్థితులు సంభవిస్తాయి. ఎన్నో ఇబ్బందులు. వీటన్నిటి కారణం ఒక్కటే, ఏదో అపరాధం, ఏదో తెలియని చీకటి, ఏదో తెలియని పాపం, ఏదో తెలియని బలహీనత, ఏదో తెలియని దేవునికి ఆయాసకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి క్రియలు నిన్ను వెంటాడి బంధించి బలహీనపరుస్తున్నాయి. కాబట్టి ఇదిగో ఈ ఆగస్టు మాసంలో నా ప్రభు మీతో చెప్పమన్నాడు, మీలో ఎవరి మెడ మీద అయితే ఉన్నటువంటి అపరాధమనే కాడి ఈరోజే యేసు నామములో విర్రగొట్టబడునుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మీ బలహీనతలన్నీ తొలగిపోయి నూతన బలము, నూతన శక్తి, నూతన కృప ఒక్కొక్కరికి దయచేయబడునుగాక. మీ ఇంట్లో ఉన్న నానా రకములైన మరణకరమైన వ్యాధులన్నీ తొలగిపోవునుగాక. అందరూ సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మీ అంతరంగంలో ఉన్న క్షోభ, వేదన, మానసిక ఒత్తిళ్ళు అన్నీ తొలగించబడునుగాక. ఇలాంటి గొప్ప కార్యాలు జరగాలంటే కాడి విరగాలి, కట్లు తెగాలి. చూడండి, ఈ కాడి ఉన్న కారణాన్ని బట్టి జరిగే మరొక భయంకరమైన ప్రమాదం, మరొక భయంకరమైన అరిష్టం, శాపం ఏమిటి అని అంటే ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది. ఇటు చూడండి. ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది, ఇనప కాడి
నీ మెడ మీద ఉన్న కారణాన్ని బట్టి ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని విధములైన లోపములతోనూ నీవు నింపబడి ఉన్నావు అని రాయబడింది. చూడండి, ఇది ఎవరి గురించి అని అంటే ఇశ్రాయేలు గురించి రాయబడింది. దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించి బానిసత్వంలో నుంచి విడిపించి వాళ్ళను సర్వ సమృద్ధితో నింపాడు, హృదయానందంతో నింపాడు. దుఃఖము, బాధలు, హింస అన్నీ తొలగించి వాళ్ళకి సర్వ సమృద్ధి, సర్వ సంపదలు, అత్యున్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి వాళ్ళ హృదయాన్ని సంతోషంతో నింపితేనట వాళ్ళు హృదయానందంతో యెహోవాకి దాసులు కాకుండా ఇంకా దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మెడ మీద ఓ భయంకరమైన మోయశక్యము కానీ ఇనపకాడి వాళ్ళ మెడల మీదకి వచ్చిందండి. ఆ ఇనపకాడి ఎప్పుడైతే వచ్చిందో సర్వ సమృద్ధి అంతా హరించిపోయింది, హృదయంలో ఉన్న సంతోషం అంతా ఆవిరైపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఆకలి దప్పులతో కనబడ్డారు, వస్త్రహీనతతో కనబడ్డారు. అన్ని రకాల లోపాలు, కొదవ, కొరత, లోటు, లోపం ఏది కూడా సమృద్ధి లేదు, సంతృప్తి అనేది కరువైపోయింది. ఈ రోజున చాలా కుటుంబాల్లో ఒకప్పుడు సర్వ సమృద్ధిని అనుభవించిన వాళ్ళు, సంతోషకరంగా జీవితాన్ని గడిపిన వాళ్ళు, సమాధానంగా జీవించిన వాళ్ళు, సంతోష సంబరాల మధ్యలో కొనసాగినటువంటి వాళ్ళ జీవితాలలో ఈరోజు చాలా ఇబ్బందులు. సొంత ఇల్లు లేదు, పిల్లల్ని సరిగా చదివించలేకపోతున్నారు, రైట్ టైంలో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు, కాలేజీలో ఫీజులు కట్టలేకపోతున్నారు, వ్యాపారానికి తగిన పెట్టుబడులు లభించట్లేదు, ఎక్కడికి వెళ్ళినా అన్నీ విఫలమైపోవటం, ఏదో తెలియని అశాంతి, ఆవేదన వెంటాడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకు ఇన్ని లోపాలు, ఎందుకు ఇంత కొరత? కష్టపడిన వాళ్ళు కష్టపడినట్లే ఉంటున్నారు, వచ్చే రాబడి వస్తానే ఉంటుంది, మిగిలే అప్పులు మిగులుతానే ఉంటున్నాయి, వచ్చే కష్టాలు వస్తానే ఉంటున్నాయి, వచ్చే రోగాలు వస్తానే ఉంటున్నాయి. ఎప్పుడు చూసినా దరిద్రత, పేదరికం, అప్పులు, అవమానాలు, ఏదో కొదువ, తృప్తి లేదు మనిషి జీవితంలో, సంతోషం లేదు మనిషి జీవితంలో, సమాధానం లేదు మనిషి జీవితంలో. ఎప్పుడు చూసినా కలత, కలవరం, కన్నీళ్ళు, గలిబిలి, గందరగోళాల మధ్యలో జీవితం కొనసాగించబడుతుంది. దీనికి కారణం ఏదో ఒక బలమైన ఇనపకాడి మీ మెడ మీద పెట్టబడింది. ఈరోజు అది చెక్కతో చేయబడిన కాడైనా, అది ఇనుముతో చేయబడిన బలమైన కాడైనా, అది పశువుల మీద పెట్టి కాడైనా సరే, యేసు క్రీస్తు నామములో ప్రతి కాడి విర్రగొట్టబడునుగాక, కట్లన్నీ తెంపబడునుగాక. గట్టి చెప్దాం హల్లెలూయా. చూడండి, ఈ కాడి బరువు భరించలేక మన పితరులైన ఇశ్రాయేలీలు ఒకరోజు ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళారండి. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా, మీరు కొత్తగా రాజ్యానికి వచ్చారు, సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు, మమ్మల్ని పాలించే మహారాజువి, యువరాజువి, జ్ఞాన సంపన్నుడివి, మంచి మెలకువగలిగిన వాడివి, బాగా పొగడ్తలకు అలవాటుపడ్డారు. అంతా విచ్చలవిడిగా పొగిడి పొగిడి గణపరిచి ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ సమస్య ప్రారంభించారు. మీరు కూడా అంతేగా, బాగున్నారా అంటే బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పట్లేదన్న అంటారు కదా. అలాగే ఇశ్రాయేలీలు కూడా బాగున్నారా అంటే బాగానే ఉన్నాం కానీ అని వాళ్ళ సమస్యలు మొదలుపెట్టారు. రాజుగారికి ఒక విన్నపం విన్నవించుకున్నారు. ఏమనంటే, యువరాజా, మహారాజా, మీ తండ్రి గారి టైంలో మీ తండ్రి గారైనటువంటి సొలొమోను మహారాజు సమాధానానికే అధిపతి, దేవునికి ప్రియుడు, యుద్ధాలు లేకుండా సురక్షితంగా
సుభిక్షితంగా నిర్భయంగా రాజ్యాన్ని ఏలినటువంటి మహారాజు. అయితే ఆ రాజుగారి కాలంలోనండి మీ తండ్రి గారు మరి తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ ప్రజలందరి మీద బరువైన కాడి మోపాడు. ఏదైనా చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా తెలియక చేసినా తెలియచేసినా భయంకరమైనటువంటి శిక్ష చెబుకులతో పొడిచి పొడిచి శిక్షించేవాడు. కఠినమైన శిక్షలు విధించేవాడు. ఎవరు ఆయనతో మాట్లాడటానికి ఎదిరించడానికి అవకాశం లేకుండా పోయింది. యువరాజా, మహారాజా, రెహబాము రాజా, నువ్వు ఏ బాము రాస్తావో తెలియదు కానీ మా బాధలన్నీ తగ్గేటట్లుగా మా బరువైన కాడి కొంచెం చులకన చేయనాయనా, మా శిక్షలు కొంచెం తగ్గించు ప్రభు అని వేడుకుంటే, సరే 3 రోజుల తర్వాత రండి మీకు సమాధానం చెప్తానన్నాడు. ఈలోపు చాలా ఆలోచనలు చేసి వాళ్ళు రాగానే చెప్పాడు, ఇదిగో మా నాన్నగారి నడుము కంటే నా చిటికెన వేలు చాలా బరువైంది. నా చిటికెన వేలు చాలా బరువైంది. మా నాన్నగారు మిమ్మల్ని చెబుకలతో శిక్షించాడా? ఇదిగో నేను మిమ్మల్ని కోరడాలతో చెండాడతా, చీల్చి చెండాడతా. నేనంటే ఏంటో మీకు తెలిసేటట్లుగా చేస్తా, నా భయం మీకు కలిగేటట్లుగా ప్రవర్తిస్తా అని ప్రవర్తించినట్లుగా మాట్లాడినట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే మానవ ప్రయత్నంగా మనం కొన్నిసార్లు అధికారుల దగ్గరికి, ధనవంతుల దగ్గరికి, బలవంతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము బరువైన కాడి మా మెడ మీద ఉంది, మా బరువు కొంచెం తగ్గించండి అయ్యా, మా శిక్ష కొంచెం తగ్గించండి అయ్యా, మా బాధలు కొంచెం తగ్గించండి అయ్యా, వీటి నుంచి మాకు విముక్తి కలిగించండి మహాప్రభు అని వేడుకుంటాం. మనుషులు కదండి, విన్నట్టే వింటారు కానీ మన కాడిని విరగగొట్టలేరు, మన శిక్ష తగ్గించలేరు, మన భారాలు తీసివేయలేరు, మన బాధలో వాళ్ళు బాధని అనుభవించలేరు, మన కన్నీళ్ళు తొడవలేరు, మనకి ఏ సహాయము చెయ్యలేరు, మనకు సహకారులుగా నిలబడలేరు, మన అభివృద్ధి కొరకు ఆశీర్వాదం కోసం ఏ మంచి ప్రణాళికలు ప్రయత్నాలు ప్రారంభించలేరు. అయితే ఈ పూట దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ మీద బలమైన కాడి ఉన్నా, ఇనప కాడి ఉన్నా, అపరాధమనే కాడి కట్ల చేత కట్టబడి బలహీనపరచబడుతున్న రాజులు కానీ, అధికారులు కానీ, బలవంతులు కానీ, ధనవంతులు కానీ ఆ బరువులు, ఆ బలమైన కాడి విరగగొట్టలేక తీసివేయలేనటువంటి స్థితిలో ఉన్న సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అని దేవుడు నీతో చెప్తున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఈరోజే, ఈ దినమే ఆగస్టు 1వ తేదీన ఒక్కొక్కరి మెడ మీద ఉన్నటువంటి కాడి ఇప్పుడే విరగగొట్టబడునుగాక. కట్లన్నీ యేసు అధికారం కలిగిన నామములో తెంచబడునుగాక, తెంచబడునుగాక, తెంచబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో అపోస్తులు ఈ రీతిగా మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, మన పితరులైనను మనమైనను మోయశక్యము కాని కాడిని క్రొత్తగా రక్షణలోనికి వస్తూ అన్య ఆచారాలను విడిచిపెట్టి జీవమగల దేవుని నమ్ముకొని సంఘ సహవాసములో, ఉన్నత ఉపదేశములో స్థిరపరచబడుతున్నటువంటి బిడ్డల మీద మోయశక్యము కాని కాడిని మోపి దేవుణ్ణి శోధించడం అంత మంచిది కాదు. కొన్ని చిన్న చిన్న మార్పులు తీసుకొద్దాం ఉపదేశంలో. అదేంటి? జారత్వం చేయొద్దు, ఇది కఠినమైన ఆజ్ఞ. ఓకే. రక్తం చిందించనిది మనం తినకూడదు. ఓకే. విగ్రహారాధన చేయకూడదు. ఓకే. కానీ ఇక లేనిపోయిన భారాలన్నీ వాళ్ళ మీద మోపి వాళ్ళకి విరక్తి కలిగేటట్లుగా ప్రవర్తించొద్దని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం. ఈరోజు మన మెడ మీద ఉన్న కాడి విరిగినప్పుడు
మన జీవితంలో కలిగే కొన్ని ప్రయోజనాలు మీతో చెప్పి ఈ సందేశాన్ని ముగిస్తాను. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట చూడండి. యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మదిగా ఉండునుగాక. ఎప్పుడు? కాడి దేవుడు విరిచి కట్లు తెంచినప్పుడట దేవుని ప్రియులైన వాళ్ళు, దేవుని సంతతిగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, క్రైస్తవ సమాజముగా సంఘముగా సమకూర్చబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజలందరూ కూడాట తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మదిగా జీవిస్తారు. ఇదిగో చూడండి, పశువులు కాడి మెడ మీద ఉన్నంతసేపు వాటికి నిమ్మళమైన వాతావరణం ఉండదు, నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. భారం ఉన్న కారణాన్ని బట్టి బాధ అనుభవిస్తూ ఆ బరువులు మోస్తూ ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటాయి. అలాగే కాడి విరిచిన తర్వాత, కాడి తీసిన తర్వాత అవి విశ్రాంతి పొందుతాయి. భారం లేకుండా, బాధ్యత లేకుండా, భయం లేకుండా చాలా క్షేమముగా కొంచెం విశ్రాంతి తీసుకుని చాలా సంతోషంగా ప్రయాణం చేస్తాయి. అలాగే మనం మెడ మీద ఉన్న కాడి దేవుడు విరిచినప్పుడట మనమంతా నిమ్మళించి నెమ్మదిగా జీవించుదముగాక. ఈ నెలలో మీరు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ఈ వాగ్దానం ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్కరి కుటుంబంలో, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. మీరందరూ ఈ నెలంతా ఇది మొదలుకొని నిమ్మళించి నెమ్మది పొందుదురుగాక. చూడండి, కొందరి జీవితాల్లో ప్రాణంలో నెమ్మది లేదు, ప్రాకారంలో నెమ్మది లేదు, పట్టణాల్లో నెమ్మది లేదు, సంఘాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేదు. విస్తారమైనటువంటి ధనం ఉంది కానీ నెమ్మది లేదు. ఇంటి నిండా రుచి అయిన భోజన పదార్థాలు ఉన్నాయి అయినా నెమ్మది లేదు. మేడలు మిద్దెలు ఉన్నాయి కానీ నెమ్మది లేదు. కదిలే కారు, మెరిసే కనకం ఉంది కానీ నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు కానీ నెమ్మది లేదు. ఉద్యోగం ఉంది, రాబడి ఉంది, పరిస్థితులన్నీ నీకు అందుబాటులో అనుకూలంగా ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనన్నట్లుగా అన్నీ ఉన్నప్పటికీ కొందరి జీవితాల్లో మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి లేదు. అపర కుబేరులే కానీ కొన్ని సందర్భాల్లో అన్నానికి దిక్కులేనటువంటి పరిస్థితి. కుబేరులే కానీ కూటికి కూడా గతి లేనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతా ఉంటాయి. ఇలాంటి దుస్థితికి కారణం మీ జీవితంలో ఏమిటి? ఎందుకు? అన్నీ ఉంటున్నాయి కానీ నెమ్మది ఉండట్లేదు. మీ జీవితంలో అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా మీరు అనుభవించలేనటువంటి ఆ నిమ్మళమైనటువంటి స్థితిని, నెమ్మదితో కూడిన జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలములో, సంఘములో, సమాజంలో, పట్టణాలలో, కుటుంబాలలో, గుండెల్లో, ప్రాణములో అందరికీ నలుదిక్కుల నెమ్మది కలుగునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. నెమ్మది అంటే ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే మనశ్శాంతి. ఏంటది? ఇంకా వివరంగా చెప్పాలంటే మానసిక ప్రశాంతత. మనసు నిండా నెమ్మది. మనసులో నెమ్మది ఉందనుకోండి, ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతమైన నిద్ర. కడుపు నిండా తిండి తింటాం, మంచిగా ఆలోచిస్తాం, మంచిగా పని చేసుకుంటాం, మంచిగా సంపాదించుకుంటాం, అందరితో సమాధానంగా ఉంటాం. మనసులో అలసడి, మనసులో ఆందోళన, మనసులో శాంతి, సమాధానం లేదనుకోండి,
మనం కుదురుగా కూర్చోలేం, నిలకడగా నిలబడలేం, కంటి నిండా నిద్రపోలేం, కడుపు నిండా తిండి తినలేం. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతాయి. పరిస్థితులు ఏంట్రా నా మీద ఇట్ట పగబట్టినయే అని మనకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం, ఆలోచన అధికమవుతూ ఉంటుంది. నా మాటనండి, ఈ నెలలో ఖచ్చితంగా నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పటి వరకు, ఇక మీదట మాత్రం ఎటు చూచినా అన్ని వైపులా నిమ్మళమైన వాతావరణం, సమాధానం, నెమ్మది, మనశ్శాంతి, మానసిక ప్రశాంతత అనుగ్రహించి మనో ఉల్లాసం, మనో ఉత్సాహం, మనోధైర్యం, మనోబలం అనుగ్రహించి మనోవ్యాధులన్నిటినీ దేవుడు దూరముగా వెళ్ళగొట్టునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఈ మానసికమైన ఒత్తిళ్లకు గురైతే ఏమవుతుందంటే బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, హార్ట్ బీట్ పెరిగిపోద్ది, అల్సర్లు ఎక్కువైపోతాయి, కడుపులో గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతూ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతూ ఉంటుంది, నిద్ర దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కళ్ళు మూసినా నిద్ర రాదు, కళ్ళు తెరిసినా నిద్ర రాదు, మనుషుల మధ్యలో ఉన్న నిద్ర రాదు, లైట్లన్నీ వేసినా నిద్ర రాదు, లైట్లన్నీ ఆపినా నిద్ర రాదు, చుట్టూ జనం పడుకున్న మధ్యలో మనం ఉన్న నిద్ర రాదు. ఏదో తెలియని భయం, ఏదో తెలియని కలవరం, ఏదో తెలియని తొందర వెంటాడి వేధించి పీడించి బాధిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, కొందరి జీవితాలలో మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, శశికళ, చంద్రకళ అని. కానీ వాళ్ళ జీవితం చివరికి ఒక పీడకల్లాగా మిగిలిపోతూ ఉంటుంది. ఏ కల్లాగా? నా మాటనండి, మీ జీవిత పయనంలో ఇలాంటి ప్రతికూల పరిస్థితులకు కారణం ఏంటి అని అంటే, కారణం ఏంటి, అన్నీ ఉంటున్నాయి కానీ నెమ్మది ఉండలేదు. నెమ్మది లేకపోవటానికి కారణం ఒక బలమైన కాడి, మోయ శక్యము కాని కాడి, అపరాధం అనే కాడి మీ మెడ మీద ఉంది. ఈ నెలలో ఈరోజే దేవుడు చెప్తున్నాడు, మీ కాడి యేసు నామములో విరిగిపోతుంది. మీరందరూ కూడా ఇక మీదట నెమ్మదిగా జీవితాన్ని గడుపుదురుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఇక మీ ప్రాణంలో ఎలాంటి తొందరలు ఉండవు, ఎలాంటి కృంగుబాటు ఉండదు, ఎలాంటి అధైర్యం ఉండదు, ఎలాంటి ఆవేదన ఉండదు, ఎలాంటి అశాంతి ఉండదు. అన్ని విషయాలలో ధైర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, మనశ్శాంతితో ఉంటారు, నెమ్మదిగా జీవితాన్ని గడుపుతారు. ఇంకా దేవుడు చెప్పాడు, ఇదిగో దూరమున ఉన్న నిన్నును చెరలోనికి పోయిన నీ సంతతి వారిని నేను వెలుపలికి రప్పిస్తాను, వెలుపలికి రప్పిస్తాను. నీకు నేను తోడై ఉంటాను, నేను నిన్ను రక్షిస్తాను. ఇదిగో నిన్ను చెదరగొట్టిన జనములను, జాతులను, బలవంతులను అందరు నేను సమూలంగా నిర్మూలం చేస్తాను. అన్ని విషయాలలో నీకు తోడై ఉండి గొప్ప కార్యాలు మొదలు పెట్టబోతున్నాను. దేవునికి స్తోత్ర. ఒకవేళ మీ జీవితంలో మీరు కూడా ఒకవేళ చెరలో ఉన్నా, మీ సంతానం చెరలో, సాతాను చెరలోనో, పాపపు చెరలోనో, అవమానాల చెరలోనో, నిందల చెరలోనో, అప్పుల చెరలోనో, ఆవేదనల చెరలోనో ఒకవేళ ఉంటే, ఏ చెరలో, ఏ ఖైదీలో, ఏ చెరసాలలో, ఏ బందీగృహలో బంధించబడిన దేవుడు మీ పక్షంగా ఉండి మిమ్మల్ని అందరినీ ఆ బందీ గృహలో నుంచి విడిపించునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెరలో ఉండి విడుదల పొందాలని ఎంత ప్రయత్నం చేసినా విడుదల పొందలేనటువంటి పరిస్థితులు ఉంటే, ఈ నెలలో దేవుడు మీ పక్షంగా నిలబడబోతున్నాడు, నిన్ను సమీపించబోతున్నాడు. ఆ శర వాసము నుండి నిన్ను విడిపించి ఒక అద్భుతమైన విడుదల దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను చెదరగొట్టిన జనములను, శత్రువులను, విరోధులను అందరిని దేవుడు నిర్మూలపరిచి శత్రు శేషం లేకుండా దేవుడు గొప్ప కార్యాలు ప్రారంభించునుగాక. ఇలాంటి వినూత్నమైనటువంటి ఘనకార్యాలు ఎప్పుడు జరుగుతాయి అని అంటే, బైబిల్ అంటుంది, నీ మెడ మీద ఉన్నటువంటి కాడి
విర్రగొట్టబడి కట్లన్నీ తెంచబడినప్పుడు ఇట్టి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఒక్కొక్కరి జీవితంలో అనుగ్రహించబడునుగాక. మరొక 2-3 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, చదువుకుందాం. కాడి విరగొట్టబడినప్పుడు, కాడి పలుపులు తెంచబడినప్పుడు, కాడి మెడ మీద నుండి తీసివేయబడినప్పుడు కలిగే మరికొన్ని ప్రయోజనాలు మీతో చెప్తాను. చదువుకుందాం. చూడండి, లేవియాకాండం 26వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందామండి. ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించితిని. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మొదట చెప్పానండి, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా దేవుడు దాన్ని విరిచినప్పుడు, మీ కట్లన్నీ తెంచినప్పుడు మీరు తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మదిగా బ్రతుకుతారని, మీరు మీ సంతానం చెరలో నుంచి విడుదల పొందుతారని, ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని రక్షించడానికి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని చెదరగొట్టిన జనాల్ని, శత్రువులను, విరోధులను సంపూర్ణంగా నిర్మూలన చేస్తాడని. రెండవది చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు బానిసత్వంలో నుంచి మిమ్మల్ని వెలపక రప్పించింది, మీ కాడి పలుపులను తెంపింది. ఎందుకు అని అంటే దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి జీవితంలో వారి మెడ మీద, వారి భుజాల మీద బలమైన బరువులు ఉన్నాయి. అయితే దేవుడు ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు వాళ్ళ చేతులు మోతగంపలు ఎత్తకుండా విడుదల పొందేటట్లుగా వారి భుజాల మీద ఉన్నటువంటి బరువులన్నిటినీ దించేశాడు. బలమైనటువంటి కాడంతా విర్రగొట్టినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, కాడి విర్రగొట్టబడితే, కాడి పలుపులు తెంచబడితే, కట్లు తెంచబడితే జరిగే ప్రయోజనం ఏంటంటే మనము నిలువుగా నడిచెదముగాక. నిలువుగా అంటే ఇప్పుడు నడుస్తున్నాం, అడ్డగోలుగా నడుస్తున్నావా అంటే నిలువుగా నడవటం అంటే ఇంకా తెలుగులో మనం చక్కగా చెప్పుకోవాలంటే చక్కగా, తిన్నగా, నిటారుగా నడిచే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర. ఇటు చూడండి, ఈ మెడ మీద కాడి పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏమైపోతామంటే బెండ్ అయిపోతాం. వంగిపోతాం, ముందుకి వంగిపోతాం. అయితే ఈ కాడి ఎప్పుడైతే విరగొట్టబడిందో ఆటోమేటిక్గా ఏమైందంటే మెడ చక్కగా, తిన్నగా, నిటారుగా మనం నిలబడగలుగుతాం. ఈరోజు చాలామంది జీవితాలలో చక్కగా నిలబడకుండా, నిలువుగా నడవకుండా, చక్కని మార్గాలలో నడవకుండా, సూటిగా చూడకుండా, తిన్నని మార్గాలలో యాత్ర చేయకుండా, తాళ వృక్షము వలె తిన్నగా నిలువుగా ఎదగకుండా అనేకుల జీవితాలలో ఒక బలమైనటువంటి కాడి ఉంది. పాపములో నుంచి విమోచించబడిన, ఐగుప్తులో నుంచి విమోచించబడ్డారు. కానీ ఇజ్రాయేలీలు ఆ ఐగుప్తు యొక్క స్వభావాలు, ఐగుప్తు యొక్క ఆచారాలు, ఐగుప్తు యొక్క బుద్ధులు, ఐగుప్తు యొక్క రుచులు బాగా అలవాటు పడిపోయారు. అసలు సంఘం అంటే ఏమిటి అని అంటే హీబ్రూ భాషలో సంఘాన్ని ఏమన్నారంటే ఎక్లేషియా. నోరుతో చెప్పండి గట్టిగా. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్, బయటికి పిలువబడిన ప్రజలు, బయటికి రప్పించబడిన ప్రజలు అని అర్థం. లోకములో నుంచి ప్రత్యేకించబడి సంఘములో మనం చేర్చబడ్డాం. చాలామంది లోకములో నుంచి పిలువబడి, పాపములో నుంచి పిలువబడి, ఆచారాలలో నుంచి పిలువబడి, నామకార్థ స్థితిలో నుంచి పిలువబడి జీవమగల దేవుని సంఘములో స్థిరపరచబడ్డారు. కానీ ఆ లోకము యొక్క పోకడ మాత్రం లోక మర్యాదలు, లోకపు ఆచారాలు, లోకము యొక్క క్రియలు, లోకము యొక్క
ఆ తత్వం మాత్రం అలాగే ఉండిపోయింది. చూడండి, సముద్రంలో ఓడలు షిప్పులు ప్రయాణం చేయొచ్చు, నీళ్ళ మీద ప్రయాణం చేయొచ్చు, కానీ ఆ నీళ్లు మాత్రం ఓడలోనికి రాకూడదు. ఈరోజు మనం లోకంలోంచి ప్రత్యేకించబడిన, పాపములోంచి ప్రత్యేకించబడిన, మన జీవితంలో మారు మనసు పొందిన, బాప్తిసం పొందిన, ఆత్మచేత ముద్రించబడిన, ఎన్నో విజయాలు, ఎన్నో మేలులు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో ఆశీర్వాదాలు మనం అనుభవించిన మన జీవితంలో ఎక్కడో ఇంకా ఆ లోకపు యొక్క మాలిన్యం, ఆ లోక మర్యాదలు, లోక ఆచారాలు, లోకాశలు చాలామందిలో ఉండిపోతున్నాయి. ఈరోజు మీ జీవితంలో ఆ కాడి పలుపులు తెంచబడితే ఇంకా మీలో లోకము కానీ, లోక సంబంధమైన ఆచారాలు కానీ, మర్యాదలు కానీ, ఆశలు కానీ కనబడకుండా మీరు పూర్తిగా దేవుని పిల్లలుగా మారిపోదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఆ సాతాను కాడి ఉన్నంత కాలం నిలువుగా నడవలేరు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న దినాల్లో ఒక సమాజ మందిరంలోనికి యేసుక్రీస్తు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారి ఎదుట 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యం పట్టి నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేక, నిలువుగా నడవలేక ఉన్నటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు వారికి కనబడింది. చూడండి, ఆమె చక్కగా నిలబడలేకపోవటానికి, నిలువుగా నడవలేకపోవటానికి ఆమె నడుము అనే మనస్సు, ఆమె నడుము అనే హృదయం పూర్తిగా వంగిపోయి భూ సంబంధమైన వ్యక్తిగా మారిపోవటానికి గల కారణం ఏంటి అని అంటే, బైబిల్ చెప్తుంది బలహీనపరచు దెయ్యం పట్టింది అని. మరొక వాక్యంలో అక్కడే రాసి ఉంటుంది, 16వ వచనంలో, సాతాను కట్ల చేత బంధించబడిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె అని రాసి ఉంటుంది. ఇక్కడేమో బలహీనపరిచే దెయ్యం అని రాసి ఉంది, ఇంకో చోటేమో సాతాను కట్ల చేత బంధించబడింది. అందుకని ఆమె మెడ మీద బలమైనటువంటి కాడి, ఆమె జీవితంలో సాతాను యొక్క కట్లు ఆవరించిన కారణాన్ని బట్టి ఆమె ఏమైపోతుందంటే బలహీనపరచబడి నడుము పూర్తిగా వంగిపోయి ఏమాత్రం చక్కగా నిలబడకుండా ఉంది. నేను ఈరోజు బైబిల్లో కొన్ని దెయ్యాల గురించి చదివాను. ఏటి గురించి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. అందులో ఒక దెయ్యం పేరు ఏంటంటే మోగదెయ్యం. ఏం దెయ్యం? నోరు తెరవకుండా కూర్చుంటారు చూడండి మందిరానికి వచ్చి, అదే మోగదెయ్యం. ఆ దెయ్యం చాలామందిని పట్టింది, మన సంఘంలో కూడా ఆ దెయ్యం చాలామందిని పట్టేసింది. దాని పేరు మోగదెయ్యం. ఇదేమో బలహీనపరిచే దెయ్యం. కొన్ని దెయ్యాలు బహుగా బాధ పెట్టే దెయ్యాలు ఉంటాయి, కొన్ని ఏమో మోగదెయ్యాలు. ఏం మాట్లాడరు, బెత్తర చూపులు చూస్తూ ఉంటారు, తింటారు, పడుకుంటారు, కానీ నోరు తెరవరు అసలు. ఈ మోగదెయ్యాలు. కొన్ని దెయ్యాలేమో పళ్ళాలు తింటాయి. ఎప్పుడు చూసినా నీరసం పార్సిల్ అవుతుంది, నన్ను పట్టించుకోవట్లేదు, నేను చాలా నిస్సత్తువుగా ఉంటున్నా, నీరసంగా ఉంటున్నా, రోజుకి నా ఆరోగ్యం పాడైపోతుంది అంటూ ఉంటారు. తిండి ఏమని తగ్గుతుందంటే తగ్గట్లా. కారణం ఏంటంటే దెయ్యపు తిండి అంటారు చూడండి, దెయ్యపు తిండి తింటూ ఉంటారు. కానీ ఏం రక్తం పట్టదు, ఆరోగ్యం రాదు, కొంచెం నిగనగా మెరవరు, ఎప్పుడు చూసిన సొట్టబొగ్గలు లొట్టకళ్ళు, ఉసూరమంట కూర్చుంటారు. కారణం ఏంటంటే బలహీనపరిచే దెయ్యాలు, బహుగా బాధ పెట్టే దెయ్యాలు, మోగ దెయ్యాలు. వీటన్నిటికి కారణం ఏంటంటే వాళ్ళ మెడ మీద సాతాను కాడి ఉంది, సాతాను కట్లున్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావని చెప్పాడో, వెంటనే బైబిల్ చెప్తుంది ఆమె కాడి విరిగిపోయింది, ఆమె కట్లు తెంచబడ్డాయి, ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, బలహీనపరిచే దెయ్యాలైనా,
బహుగా బాధ పెట్టే దెయ్యాలైన, మోగ దెయ్యాలైన, అపవిత్రతను కలుగజేసే నానా విధములైన దెయ్యాలైన 7 దెయ్యాలు పట్టిన మగ్దలైన మరియను విడిపించిన దేవుడు ఈరోజు ఎన్ని దెయ్యాల చేత పీడించబడుతున్నా సరే ఆ దెయ్యాలు, ఆ దెయ్యాల కట్లు, ఆ దెయ్యాలు పెట్టిన కాడి యేసు నామములో విరిగిపోతుంది. మీరంతా చక్కగా నిలువుగా నిలవబడి దేవునిని మహిమపరచుదురుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. దెయ్యాలను మీరు బతిలాడాల్సిన అవసరం లేదు. దెయ్యాలే మిమ్మల్ని బతిలాడ నేను వెళ్ళిపోతా అనాలి. కానీ దెయ్యమా ప్లీజ్ వెళ్ళిపో, దెయ్యమా ఎందుకు నన్ను ఇట్ట విసిగిస్తావు, నాకు చాలా పనులు ఉన్నాయి దెయ్యమా, ఈ ఒక్కసారికి నన్ను అవమానపరచబాకు అని బతిలాడబాకండి. ఆ దెయ్యానికే తడబొట్టాలి మిమ్మల్ని చూసి. అమ్మో నా వల్ల కాదు, ఈ కొంపలో ఉండలేను, ఇక్కడ ఉండలేనని వెళ్ళిపోవాలి. అలాగూ కార్యం జరిగేటట్లుగా నేను చివరిలో ఒక మంచి మాట చెప్తాను, మీరు ప్రార్థన చేసుకోండి. ఆ అభిషేకం ఎవరి మీదకైతే వస్తుందో వాళ్ళ జీవితాలలో ప్రతి విధమైన దెయ్యపు శక్తులు పూర్తిగా తొలగించబడునుగాక. రెండో మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కాడి పలుపులు తెంచబడి కట్లు కాల్చబడినప్పుడు మనం ఏం చేస్తామంటే నిలువుగా నడుస్తాము, చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరుస్తాం. మూడో మాట నేను చెప్తాను, గమనించండి. మూడో మాట యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు క్లుప్తంగా చెప్తాను చూడండి. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 27 నుండి 29 వచనాలు చదువుకుందాం చూడండి. ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను నోట్ చేసుకోండి. నేను వారి కాడి కట్లను తెంపగా వారిని దాసులనుగా చేసిన వారి చేతిలో నుంచి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. ఇకను వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారిని భక్షించవు, ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించుదురుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం గట్టిగా. అందరు చప్పట్లు కొట్టి దేవుడు మహింపరచాలి. దేవుడు స్వయంగా చెప్తున్న మాట, నేను వారి దేవుడనని యెహోవానని వారిలో ఒక్కొక్కరు వ్యక్తిగతంగా తెలుసుకునేటట్లుగా, నా శక్తిని, నా స్పర్శను అనుభవించేటట్లుగా, నా ఉనికిని గ్రహించేటట్లుగా వారి మెడ మీద ఉన్నటువంటి కాడిని నేను తెంచుతున్నాను, కట్లన్నీ విప్పేస్తున్నాను. గనుక వారిలో ప్రతి ఒక్కరూ నేను వారి దేవుడనైనా యెహోవానని తెలుసుకొందురుగాక. మీ దేవుడెవరో, మీ దేవుని పరాక్రమమేంటో, మహిమా ప్రభావాలేంటో, ఆయన దైవత్వంలో దాగి ఉన్న సర్వశక్తులు ఏమై ఉన్నాయో ఈ ఆగస్టు నెలలో ఒక్కొక్కరు తప్పనిసరిగా తెలుసుకొందురుగాక. దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా అనుబంధం కలిగి నడుచుకోవాలి. అలా ఉండాలని ఒక అన్యోన్య సహవాసం, క్లోజ్డ్ ఫెలోషిప్, సన్నిహిత సహవాసం దేవునితో కలిగి మనం నడిపించబడాలనే ఉద్దేశంతో దేవుడు మన మీద ఉన్నటువంటి కాడి విరగొడుతున్నాడు, మన కట్లన్నీ తెంచేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. అప్పుడు ఏం జరిగిద్దని అంటే బైబిల్ అంటుంది, దుష్ట మృగములు ఇక వారిని భయపెట్టవు, భక్షించవు. అంత మాత్రమే కాదు, ఎవ్వరి భయము లేకుండా మీరు ఈ మాసము నుండి ఈరోజు మొదలుకొని సురక్షితముగాను, నిర్భయముగాను, నిమ్మళంగాను, ధైర్యంగాను జీవించుదురుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. నాకు తెలీదు, మీ మీద ఉన్న కాడిని బట్టి మీలో ఎవరిని చూసినా భయపడతా ఉంటారు. కొంతమందికి మనుషులను చూసినా భయమే, కొంతమందికి కప్పలను చూసినా భయమే, కొంతమందికి రాత్రిపూట కుక్కలరిసినా భయమే, కొంతమందికి
కొంతమందికి లైట్లు ఆపితే భయం, కొంతమందికి ఎత్తైన స్థలాలకి వెళ్ళి కిందకు చూడాలంటే భయం, కొంతమందికి నదిలో సముద్రంలో ప్రయాణాలు చేయాలంటే భయం. నీళ్లు చూస్తే భయపడేవాళ్ళు, నిప్పులు చూస్తే భయపడేవాళ్ళు, కుక్కలను చూసి భయపడేవాళ్ళు, రక్తం చూసి కళ్ళు తిరిగి టపీమని పడిపోయేవాళ్ళు, రకరకాలుగా ఉంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి వలన ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితులను చూసైనా మీలో ఏ ఒక్కరికి ఈసుమంతైనా భయం లేకుండా భయములన్నిటిని దేవుడు పారద్రోలి గొప్ప ధైర్యంతో ఒక్కొక్కరిని నింపునుగాక. ఎవ్వరి భయాలు మీకు ఉండకూడదు, ఎవ్వరి భయం ఉండకూడదు. ఆ తర్వాత మీరు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, నిర్భయంగా ఉంటారు, నిమ్మళంగా జీవిస్తారు. ఎంతకాలం భయముతో బ్రతికారు, సురక్షితమైన స్థితి లేకుండా క్షేమం అనేది ఎరగకుండా బ్రతుకుంటారేమో, ఇక మీదట మీకు, మీ ఇంటి వారికి, మీకు కలిగిన సమస్తానికి క్షేమం కలుగుతుంది. మీరు సురక్షితంగా జీవిస్తారు, కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా బ్రతుకుతారు. అన్ని విషయాలలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఏ దుష్ట మృగాలు, క్రూర మృగాలు, మానవ మృగాలు మీకు హాని చేయకుండా దేవుడే మిమ్మను కాపాడునుగాక. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, చదువుకుందాం. చూడండి, ఓషియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. చూడండి, ఒకడు మనుషులను తోడుకుని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీది కాడిని తీసినట్టు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెలలో దేవుడు మీతో చెప్పమన్న మాట మీ అందరితో, మనందరితో లైవ్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్నాడు, స్నేహ బంధములతో మిమ్మల్ని స్నేహించి ఒక్కొక్కరిని ఆకర్షించునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. స్నేహ బంధములతో బంధిస్తాడు, ఆ తర్వాత మిమ్మల్ని ఆకర్షించుకుంటాడు తన వైపుకి. ఇనప ముక్కల్ని మ్యాగ్నెట్ ఎలా ఆకర్షిస్తుందో అలా దేవుడు స్నేహ బంధముతో మిమ్మల్ని బంధిస్తాడు. దేవుడు ప్రేమస్వరూపి, ఆయన అవధులు లేని ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి అంతులేని అగాధాలను దాటించి ఆశ్రయపురములో చేర్చి ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అవసరాలు తీరుస్తాడు, అనుక్షణం ఆలోచన చెప్తాడు. అన్ని విషయాల్లో మిమ్మల్ని బలపరచడానికి స్నేహ బంధాలతో మిమ్మల్ని బంధించి ఆకర్షించుకుంటున్నాడట. అంత మాత్రమే కాకుండా ఇక్కడ రాసిన చక్కని మాట చూడండి, ఒకడు పశువుల మెడ మీద నుండి కాడి తీసినట్లుగా మీ మెడ మీద ఉన్నటువంటి కాడిని దేవుడు తీసివేసి మీకు భోజనమును సిద్ధపరచునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు కాడి తీయబడుతుందో శత్రువుల ఎదుట, మనల్ని బాధించిన వారి ఎదుట మనకు దేవుడు భోజనం సిద్ధపరుస్తాడని ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఇదే మాట దావీదుని గురించి ఈ రీతిగా రాయబడింది. 23వ కీర్తన, బైబిల్ తెరవకుండా మీరు అందరూ చెప్పగలరు. ఆ మాట చూడండి, నీవు నా తలను నూనెతో అంటి ఉన్నావు, పూర్తి చేయాలి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి. ఇక్కడ చూడాలి, దావీదు వ్యక్తిగత అనుభవాన్ని చెప్తున్నాడు. ఏమని? నీవు నా కాపరిగా ఉండి నా తలకు నూనె పెట్టావు, నా తలని క్రొత్త తైలముతో అభిషేకించావు అంటావు. ఇప్పుడు నా హృదయం అనే గిన్నె అభిషేకంతో నిండి పొంగి పొరులుతా ఉంది. ఇలాంటి అద్భుతమైన అభిషేకంతో నేను ఆనందిస్తున్నప్పుడు నాకు నా శత్రువుల ఎదుట భోజనం
సిద్ధపరిచావు, నా బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమాలే వచ్చుచున్నవి అంటాడు. ఈరోజు మీ మెడ మీద ఉన్నటువంటి కాడి విరగగొట్టబడాలి అని అంటే స్నేహ బంధాలతో బంధించి ఆకర్షించిన పరమాత్ముడు మీ కాడిని తెంచాలి, మీ కాడి పలుపులను తెంచాలి, మీ కట్లు తెంచాలి, మీ జీవితంలో ఒక అద్భుతం జరిగించాలి అని అంటే మీలో ఒక్కొక్కరి మీదకి ఓ ప్రత్యేకమైన అభిషేకం దిగి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. మీరు తెలుగులో చదివితే వింటారు, ఆ తర్వాత నేను ఇంగ్లీష్లో చదివి ఆ వాక్యాన్ని ముగిస్తాను. అందరూ చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం కాడి ఎప్పుడు విరగొట్టబడుతుందో చెప్తున్నాను, చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 10:27. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విర్రగొట్టబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ తెలుగులో ఏమనుందంటే బొలిపి ఎక్కువై బాగా బలిసినప్పుడు ఆ కాడి నీ మెడ మీద నుంచి కొట్టివేయబడిద్ది, విర్రగొట్టబడిద్ది అని రాసి ఉంది. కానీ ఈ బలిసినప్పుడు అనేది కొంచెం బాగలేదు. అందుకని ఇంగ్లీష్లో నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, లేని వాళ్ళు శ్రద్ధగా వినండి. నేను తెలుగులో మీకు వివరంగా చెప్తాను. ద యోక్ షెల్ బి డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. ద యోక్ షెల్ బి డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్. ఇక్కడ రాయబడిన చక్కని మాట ఏంటంటే, మూల తర్జుమాలో, ఇంగ్లీష్ తర్జుమాలో రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ మెడ మీద ఉన్న బరువైన భారమైన శత్రువు పెట్టినటువంటి ఆ కాడి నీ భుజముల మీద నుంచి, నీ మెడ మీద నుంచి, నీ జీవితంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి పూర్తిగా కొట్టివేయబడాలి, పూర్తిగా విరగగొట్టబడాలి, పూర్తిగా మొక్కలుగా విచ్ఛిన్నం చేయబడాలి అని అంటే నీ మీదకట ఓ బలమైన అభిషేకం దిగి రావాలట. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అభిషేకం ఈరోజు దేవుని యొద్ద నుండి ఒక ప్రత్యేకమైన అభిషేకం ఒక్కొక్కరి మీదకి ఖచ్చితంగా దిగిరాబోతుంది. ఆ అభిషేకం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎవరి మీదకైతే ఆ అభిషేకం వస్తుందో ఆ అభిషేకంతో నింపబడినప్పుడు ఆ అభిషేకమే వారి మెడ మీద ఉన్నటువంటి కాడిని విరిచేస్తుంది, కట్లన్నీ తెంచేస్తుంది, బరువులన్నీ తొలగించబడతాయి. దేవుని స్తోత్ర. నేను నమ్ముతున్నాను, ఒక ఆగస్టు మాసంలో ఒక అద్భుతమైన అభిషేకం ఒక్కొక్కరి మీదకి దేవుడు రప్పించబోతున్నాడు. ఒక్కొక్కరిని దేవుడు ఆనంద తైలముతో అభిషేకించబోతున్నాడు, పరిశుద్ధ తైలముతో అభిషేకించబోతున్నాడు, ఒక వినూత్నమైనటువంటి శక్తితో నింపబోతున్నాడు. అలనాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించి తోడుగా ఉండి అపవిత్రాత్మ శక్తులతో పీడించబడుతున్న వారిని విడిపించి మేలు చేయుచు సంచరించేటట్లుగా చేసిన దేవుడు ఈరోజు ఈ ఆగస్టు మాసంలో వాగ్దాన సందేశ కూడికలో పాల్గొందిన మీలో ఒక్కొక్కరిని దేవుడు శక్తితోనూ ఆత్మతోనూ అభిషేకించునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. అభిషేకం ఎప్పుడైతే వస్తుందో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అభిషేకం ఎప్పుడైతే వస్తుందో అపవిత్రాత్మ శక్తులతో పీడించబడుతున్న వారికి మీ ద్వారా మేలు జరుగుతుంది, అనేకులకు విడుదల కలుగుతుంది. అభిషేకం ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు ముమ్మరంగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని బైబిల్లో ఈ రీతిగా రాయబడింది, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది, ప్రభువే ఆత్మ అని రాయబడింది. ప్రభువే ఆత్మ. ఆయన ఆత్మ ఎవరి మీద ఉంటుందో, ఎవరిలో కుమ్మరించబడుతుందో వారి జీవితాలలో
విశేషమైన అద్భుతాలు ఇప్పుడే ఆరంభించబడునుగాక. మీకు అర్థమవటానికి చెప్తాను చూడండి. శాంసన్ వరపుత్రుడు, వ్రతపుత్రుడు, బలశాలి, ధైర్యశాలి, మండే సూర్యుడని పేరుగాంచినవాడు, ఒక సంకల్పతో కారణ జన్ముడుగా మానోహ దంపతులకు జన్మించినవాడు. అయితే విచిత్రం ఏంటంటే స్వజనుల చేతే ఇతడు క్రొత్త తాళ్లతో బంధించబడి ఉన్నప్పుడు యెహోవా యుద్ధ నుండి బలమైన అభిషేకం సంసోను మీదకి ఎప్పుడైతే దిగి వచ్చిందో ఆ కట్లన్నీ జనపనారలాగా కాలిపోయి బూడిదిగా మారిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్ర. ఒకవేళ చేతబడి శక్తులతో మీరు బంధించబడి ఉన్నా, క్షుద్ర శక్తులతో మీరు పీడించబడుతూ ఉన్నా, మంత్రశక్తుల ప్రయోగాల చేత భయకంపితులుగా జీవిస్తూ ఉన్నా, ఎలాంటి భయానకమైనటువంటి శక్తులతో వేధించబడి పీడించబడి విడుదల పొందలేక బలమైన కాడి, బరువైనటువంటి కాడి మీ భుజస్కంధాల మీద ఉన్నా సరే, దేవుడు మిమ్మల్ని అందరినీ శక్తి కలిగిన అభిషేకంతో బలపరచబోతున్నాడు. ఆటోమేటిక్గా ఈ మందిరంలో నుంచి అడుగు బయట పెట్టకమునిపే మీ భుజస్కంధాల మీద, మీ మెడ మీద ఉన్నటువంటి కాడి అభిషేకం ద్వారా విర్రగొట్టబడునుగాక.